గిడుగు రామ్మూర్తి పంతులు అంత గొప్ప వ్యక్తి ఉన్నారు కదా మీ వంశంలో, ఆయన గురించి ఒక ఫౌండేషన్ ఎందుకు పెట్టకూడదు అంటే, అయ్యో మాకు ఏమీ తెలియదు సార్, అంతా మీరే చూసుకోవాలి సార్ అన్నది. గిడుగు రామ్మూర్తి పంతులు గారు తెలుగు భాషని సామాన్యులకి దగ్గరికి చేర్చారు. గిడుగు రామ్మూర్తి గారి పైన ఉన్న సాహిత్య అభిమానులు వారు కవితలు రాయకపోవచ్చు కానీ వారి గురించి మాత్రం అందరికీ తెలుసు. తెలుగు భాషని స్కూళ్ళల్లో బోధిస్తున్నా కూడా వాళ్ళకి ఆ తెలుగు పాఠ్యాంశంలో ఉన్నప్పటికీ కూడా ఇంగ్లీష్లోనే ఎక్కువగా 90% ఇంగ్లీష్లోనే మాట్లాడే పరిస్థితులు మన ఇళ్లలో కూడా ఉన్నాయి. తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని గురించి వర్ధంతి. ఆయన ఎవరో కాదు, గిడుగు రామమూర్తి పంతులు. గిడుగు రామమూర్తి పంతులు వర్ధంతి సందర్భంగా ఈరోజు మరి జరిగినటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని మన అక్షరం వీక్షకులకు చూపించబోతున్నాం. గిడుగు రామమూర్తి పంతులు గురించి తెలియని వారు బహుశా ఈ రెండు రాష్ట్రాల్లో ఎవరూ లేరు. ఆయన వ్యవహారిక భాషోద్యమ పితామహుడు. అంటే వాడుక భాషకు పట్టం కట్టినటువంటి గొప్ప సంఘ సంస్కర్త, భాషా సంస్కర్త, గొప్ప పరిశోధకుడు గిడుగు రామమూర్తి పంతులు గారు. ఆయన ఒక కలం యోధుడు, కరుణా సముద్రుడు. గిరిజన ప్రాంతాలకు వెళ్ళి ముఖ్యంగా సవరుల మధ్య జీవిస్తూ సవర భాషకు వ్యాకరణాన్ని కనిపెట్టినటువంటి వ్యాకరణవేత్త. అంతేకాదు ఆయన జీవితమంతా కూడా గ్రాంధిక భాషావాదులతోన ఆయన యుద్ధం చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆనాటి సంఘములో ఉన్నటువంటి మేధావులు, ముఖ్యంగా గ్రాంధిక భాషావాదులు ఆయన్ని వ్యతిరేకించారు. అయినప్పటికీ ఆయన సాధికారికంగా అనేక గ్రంథాలను రాస్తూ తెలుగు భాష జీవద్భాష, పాఠ్యాంశాల్లోనూ పత్రికల్లోనూ అధికార భాషగా ఇలా అన్ని చోట్ల తెలుగే వాడాలి, తెలుగే ఉండాలి అని ప్రజాస్వామ్యబద్ధంగా చెప్పినటువంటి, అంటే అన్ని వర్గాల వారు, అన్ని వర్ణాల వారు మరి మాట్లాడే భాష తెలుగు భాష, కావ్య భాష కూడా తెలుగు భాషగా ఉండాలి. అంతేగాక మీరు నవలలు రాసినా, కథలు రాసినా, కవిత్వం రాసినా తెలుగు భాషలోనే ఉండాలని చెప్పినటువంటి గొప్ప భాషా ప్రేమికుడు, భాషోద్యమ నిర్మాత, తెలుగు భాషోద్యమ నిర్మాత ఆయన. మరి అటువంటి వ్యక్తి వర్ధంతి జనవరి 22న. ముఖ్యంగా గిడుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్ గత 11 సంవత్సరాలుగా గిడుగు వర్ధంతిని, జయంతిని అద్భుతంగా జరపడమే కాకుండా 2 రాష్ట్రాలలో జిల్లా స్థాయిలోనూ తాలూకా స్థాయిలో ఉన్నటువంటి ప్రతిభావంతులు, పరిశోధకులు, భాషావేత్తలు, కవులు, కళాకారులందరికీ కూడా గిడుగు జాతీయ పురస్కారాలు ఆయన పేరిట ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి 22వ తారీఖున హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగినటువంటి ఆ యొక్క కార్యక్రమం, అంటే గిడుగు వర్ధంతి వేడుకలు, పురస్కారాల ప్రధానోత్సవం, కవి సమ్మేళనం మొదలైన విషయాలను ఇప్పుడు మీకు చూపించబోతున్నాం. మంచి గాయని, మంచి వాయిస్. ఇప్పుడు ఆమె గిడుగు రామమూర్తి పంతుల పైన అందరూ శ్రద్ధగా వినండి. నాకు ఈ పాట పాడేందుకు అవకాశం కల్పించిన విక్కీ కృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. కలం యోధుడా, కరుణా సముద్రుడా,
తెలుగు భాష శ్వాసగా జీవించిన ధీరుడా, ప్రజల భాష కోసం పోరాడిన వీరుడా, వ్యవహారిక భాషోద్యమ పితామహుడా, పరమ పవిత్రుడా, సరస్వతీ పుత్రుడా, ఓ గిడుగు రామమూర్తి, తెలుగు భాష కీర్తి, తెలుగు జాతి యశోదీప్తి, అందుకో వర్ధంతి నివాళి, అందించు దివి నుండి మాకు దీవెనలు. కలం యోధుడా, కరుణా సముద్రుడా, తెలుగు భాష శ్వాసగా జీవించిన ధీరుడా, ప్రజల భాష కోసం పోరాడిన వీరుడా, వ్యవహారిక భాషోద్యమ పితామహుడా, పరమ పవిత్రుడా, సరస్వతీ పుత్రుడా, గిడుగు రామమూర్తి, తెలుగు భాష కీర్తి, తెలుగు జాతి యశోదీప్తి, అందుకో వర్ధంతి నివాళి, అందుకో వర్ధంతి నివాళి. గ్రాంధిక భాషావాదుల కుట్రలను ఛేదించి, ప్రజల భాష ప్రజాస్వామ్య భాషని వాదించి, తెలుగునాట ప్రతి చోట భాషాద్యమమై ఎగసి, జీవద్భాషకు పట్టం గట్టిన మహనీయుడా, సవర భాష వ్యాకరణం రాసిన మహాపండితుడా, భాషా గ్రంథాలెన్నో వెలువరించిన పరిశోధకుడా, పండిత భిషక్కుల గ్రాంధిక కోటలు కూల్చి మాతృభాష రక్షణకై నినదించిన భాషోద్యమ నాయకుడా, కలం యోధుడా, కరుణా సముద్రుడా, తెలుగు భాష శ్వాసగా జీవించిన ధీరుడా, అందుకో వర్ధంతి నివాళి. గిరిజనులకు అక్షరాలు నేర్పించిన గురువు మీరు, ఉద్యోగం వదులుకొన్న భాషోద్యమ యోగి మీరు, భాషకై సర్వస్వం అర్పించిన త్యాగి మీరు, వీరేశలింగానికి గురజాడకు గుండె మీరు, పత్రికలలో పాఠ్యాలలో ఆధునిక రచనలలో పాలనలో లాలనలో తెలుగు భాష వాడాలని నినదించిన భాషా సంస్కర్త మీరు, ప్రభుత్వాల మెడలు వంచి అధికార భాషగా తెలుగును అమలు చేయించిన భాషా ఋషి మీరు, కలం యోధుడా, కరుణా సముద్రుడా, తెలుగు భాష శ్వాసగా జీవించిన ధీరుడా, అందుకో వర్ధంతి నివాళి. తెలుగు భాష గొడుగు గిడుగు అక్ష
అక్షరాగ్ని పిడుగు గిడుగు తెలుగు భాష గొడుగు గిడుగు అక్షరాన్ని పిడుగు గిడుగు జీవద్భాషకు పట్టం గట్టిన ముందడుగు గిడుగు తల్లి పాలనడుగు అడుగు తల్లి పాలనడుగు అడుగు తెలుగు వెలుగు గిడుగు తెలుగు జాతి జ్ఞాన జ్యోతి తెలుగు జాతి జ్ఞాన జ్యోతి ఒకే ఒక గిడుగు ఒకే ఒకడు గిడుగు ఒకే ఒకడు గిడుగు. ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. మంచిగా యాక్చువల్గా అంటే ఈ పాటను నేను రాశాను, ఎన్నో పాటలు రాశాను, కానీ ఈ పాటలు చాలా ఆర్ద్రతతో రాశాను. నేను సహాయం చేయాలంటే మరి మీరు గిడుగు రామ్మూర్తి పంతులు అంత గొప్ప వ్యక్తి ఉన్నారు కదా మీ వంశంలో, ఆయన గురించి ఒక ఫౌండేషన్ ఎందుకు పెట్టకూడదు అంటే, అయ్యో మాకు ఏమీ తెలియదు సార్, అంతా మీరే చూసుకోవాలి సార్ అన్నది. మీరు పెట్టండి సార్, మీరే ఉన్నాడు సార్ అని. నేను ఉండేది కాదమ్మా, నిన్ను చైర్మన్గా చేసి నేనే కార్యదర్శిగా ఉంటానని అప్పుడు రంగంలోకి దిగాము. ఇప్పుడు వరకు 2400 మందికి 2 రాష్ట్రాల్లో జ్ఞానపీఠమ కన్నా సాహిత్య అకాడమీ కన్నా గొప్ప అవార్డులు అని పెద్దల చేత పొగిడించుకోబడినటువంటి సంస్థ ఈ యొక్క గిడుగు రామ్మూర్తి ఫౌండ్. ఎందుకంటే పరమ పవిత్రుడు అని రాశాను అందులో, మీరు బాగా గుర్తించండి. కాబట్టి అలా ప్రారంభమైన మాది ప్రతి వర్ధంతికి జయంతికి కూడా మేము అనేక మంది సాహితీవేత్తలకు, పరిశోధకులకు, భాషావేత్తలకు, కవులకు అందరికీ అవార్డులు ఇస్తూ వచ్చాము. ఇంతవరకు దిగ్విజయంగా అఖండ కీర్తి ప్రతిష్టలు ఈ సంస్థకు వచ్చాయని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క వేదిక మీద ఈ రోజు పాల్గొన్నటువంటి వాళ్ళు కూడా పరమ పవిత్రులు, భాష కోసము, సాహిత్యము కోసము, తెలుగు సంస్కృతి కోసము అవిశ్రాంత పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులు. ముఖ్యంగా కంటంనేని రవిశంకర్ గారు ఆయన ఉద్యోగాన్ని వదులుకొని కోట్లాది రూపాయల ఆదాయాన్ని వదులుకొని తెలుగు భాష కోసమే ఆయన ఇప్పటికీ జీవిస్తూ ఉన్నారు, ఇప్పటికీ సేవ చేస్తూ ఉన్నారు. ఇప్పటికి 400 ఛానల్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారు. ఆయన్ని అభినందిస్తూ ఆయన ఎందుకు ఈ తెలుగు భాషకు సేవ చేస్తున్నారు, గిడుగు రామ్మూర్తి పంతులు అడుగుజాడల్లో ఎందుకు నడుస్తున్నారు అన్నటువంటి విషయాన్ని ఆయన మీకు తెలియజేస్తారు. ఇప్పుడు సవర భాష కోసం ఆయన వ్యాకరణం రాసిన విషయమో మీకు తెలుసు. ఆయన ఉద్యోగాన్ని వదిలేసి గిరిజన ప్రాంతాలకు వెళ్ళి దోములతో కుట్టించుకొని చెవుడు వచ్చి ఆయన భార్య ఎన్నో కష్టాలు పడ్డారనే విషయము తెలుసు. ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆయన మరొక గిరిజన ప్రాంతాలకు వెళ్ళి అడవుల్లో జీవించాడు అంటే భాష కోసము. ఇంక అంతకన్నా గొప్ప వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? మరి మా అదృష్టం కొద్దీ ఆయనకు సేవ చేసే భాగ్యము నాకు కలిగింది, గిడుగు కాంతికృష్ణ గారికి కలిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు ముఖ్య అతిథికి సందేశం ఇమ్మని ఆయన వచ్చి మనందరిని ఆశీర్వదించమని చెప్పేసి కోరిన వెంటనే వచ్చారు కాబట్టి సార్ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. బిక్కి కృష్ణ గారికి ముందే చెప్పాను, నేను ఈరోజు నా గొంతు బాగాలేదు, నేను రాలేనండి అన్న. రాకపోతే ఆయన ఊరుకునేదట్లేడు. గిడుగు రామ్మూర్తి గారి కోసం ఆయనకి నివాళులు అర్పించాలనే ఉద్దేశంతో వచ్చి 2 ముక్కలైనా మాట్లాడి వెళ్తానులే అని చెప్పి వచ్చానమాట. గొంతు సహకరించట్లా, కాబట్టి నేను ఆల్మోస్ట్ అన్ని సభలకి వస్తుంటా. బిక్కి కృష్ణ గారు ఆయన ఏర్పాటు చేసే అన్ని తెలుగు సభలకి, కవుల సభలకి, కవి సమ్మేళనాలకి వస్తుంటా. అయితే నేను ప్రతిసారి చెప్పేది ఒకటే, గిడుగు రామ్మూర్తి పంతులు గారు తెలుగు భాషని సామాన్యులకి దగ్గరికి చేర్చారు. ఇవాళ ప్రస్తుత పరిస్థితులు చూస్తే మనందరం పరాయి భాష వెనక పరిగెడుతూ మన భాషను మర్చిపోతున్నాం. నాతో ఒక ప్రముఖుడు చెప్పాడు, తెలుగు భాష బతికుండాలంటే దానికి ఒకటి ఉంది మార్గం అని. ఏంటన్నాడు? ఇల్లిటరసీ అని. చదువుకున్నటం మొదలుపెట్టిన ప్రతి ఒక్కడు, ఒక సామాన్య కార్మికుడి దగ్గర నుంచి బాగా డబ్బున్న వాళ్ళ వరకు కూడా, ఏం చదివిస్తావు మీ పిల్లలంటే ఇంగ్లీష్ మీడియంలో అంటారు. తెలుగులో చదివించరు. పోనీ తెలుగు మీడియం చదివించలా, ఇంగ్లీష్ మీడియంలో చదివించిన తెలుగు సబ్జెక్ట్ చదివిస్తారా అంటే అది లేదు, ఫ్రెంచో సాంస్క్రిటో అంటారు. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి పిల్లలు
ఏదో మన సినిమాల్లో వచ్చే డైలాగులు టీవీలో వచ్చేవి తప్పించి స్వచ్ఛమైన భాష మాట్లాడేటువంటి పరిస్థితి ప్రస్తుతం లేదు. రాయటం చదవటం పూర్తిగా మర్చిపోతున్నారు. భాష బతికుండాలంటే ఇల్లిటరసీ ఎక్కువ ఉండాలి అని చెప్పి ఒక పెద్ద మనిషి చెప్పాడు. అది నిజం అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే. ఎందుకంటే మా ఇంట్లోనే చూస్తున్నా, మా పిల్లలు కూడా తెలుగు చదవటం రాయటం మర్చిపోయారు ఇప్పుడు. నేను మొత్తుకుంటుంటాను, నేను తెలుగు అని పెట్టి నా పిల్లలు తెలుగు మాట్లాడకపోతే నవ్వుతారా నన్ను చూశాను. కాకపోతే ఏంటంటే వాళ్ళకి పీర్ ప్రెషర్, సమాజంలో వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారో వీళ్ళు అదే చేస్తుంటారు. నేను కిందటిసారి సభకు వచ్చినప్పుడు చెప్పాను, సభలు ఇలా కాస్త 40+ వాళ్ళతో కాదు 15+ వాళ్ళు సభకు వచ్చేటట్టు చూడండి. సభకు వచ్చే ప్రతి ఒక్కళ్ళు ఒక యువతినో యువకుడినో వెంట పెట్టుకుని రావాలి, వస్తేనే దానికి సార్థకత ఉంటుంది. సో ఈసారి కృష్ణ గారికి సభాముఖంగా చెప్తున్నా, నెక్స్ట్ టైం నుంచి మీరు సభలో ఉన్న ఎవరు వచ్చారో వాళ్ళ ఫోటో తీసి పెడితేనే నేను మీ సభలకు వస్తా. యువతని ఇన్వాల్వ్ చేయకపోతే భాషకి మనుగడ ఉండదు. ముఖ్యంగా తెలుగు భాష మీద మన వాళ్ళకే మనకి చాలా చులకన భావం. ఏదో 60+ వాళ్ళందరూ వచ్చి 4 కవి సమ్మేళనాలు, 4 పద్యాలు, 4 వ్యాఖ్యలు, 4 పుస్తకాలు రిలీజ్ చేస్తే కుదరదు. దాంతోపాటు యువతను కూడా ప్రోత్సహించాలి. యువత కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తేనే గిడుగు రామూర్తి లాంటి మహనీయులు చేసినటువంటి కార్యక్రమానికి సార్థకత చేకూరుతుంది. లేదా ఆ రోజులోనే గ్రాంధిక భాష మాట్లాడుతూ సామాన్యులకు దూరం అయిపోతే అది వేరే భాషకు ఇంకొక రకంగానూ మార్పు చెందేదాం. సో ఆయన ఒక ఉద్యమంలాగా చేపట్టి సామాన్యులకు అందుబాటులో ఉండేటువంటి భాషను తీసుకొచ్చారు. కాబట్టి ఈ భాషని మనందరం కూడా సూర్యచంద్రులు ఉన్నంతకాలం తెలుగు భాష బతికుండేలా మనందరం కూడా మన వంతు కృషి చేయాలి. ప్రతి ఒక్కడు, ప్రతి తెలుగువాడు తన బాధ్యతగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని చేయాలి. ఇవాళ ప్రభుత్వాలు ఏం చేస్తాయండి? చెయ్యు, వాళ్ళు రాజకీయం కోసం వాడుకుంటారు అంతవరకే, కానీ ప్రభుత్వాలు చేసేది ఏం లేదు. ప్రజలు చేయాలి ఇదంతా. తెలుగు భాష, తెలుగువాడిగా పుట్టిన ప్రతి ఒక్కడు గర్వంగా తమ వంతుగా ఏం చేయాలి ఈ భాషని అనేది ఆలోచన చేయాలి. ఇవాళ నా వంతుగా నేనేం చేశానంటే తెలుగు 1 అని పెట్టాను. తెలుగు 1 అంటే తెలుగు వాళ్ళు ఒకటిగా ఉండాలి, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఒకటో స్థానంలో ఉండాలని తెలుగు 1 అని పెట్టాను. టెక్నాలజీ మారుతున్న కొద్దికి అలవాట్లు మారుతాయి అనే ఉద్దేశంతో ఇంటర్నెట్ యుగం అనేది వస్తుందని 1999లోనే గ్రహించి దానికి అనుగుణంగా నేను అడుగులేశాను. ఇవాళ ఎక్కడ చూసినా ఇంటర్నెట్ మయం. మనం మాట్లాడుతూ అన్నాం, కొంతమంది ఫోన్లు చూసుకుంటున్నారు, దాంట్లో వెబ్సైట్లు, యూట్యూబ్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు అన్నీ నడుస్తున్నాయి. సో నేను ఇందాక అమ్మాయి పాడతాను, చక్కగా పాడింది. మీ కవిత్వాలు ఇలా పుస్తకాల రూపంలో ఉండి కొద్దిమందికి కాదు, అటువంటి గాత్రాన్ని అందించి ఈ కవితా సంపుటిని ఆడియో విజువల్గా కూడా తీసుకురావడానికి నా వంతుగా సహాయం అందిస్తాం మా తరఫున, మా తెలుగు తరఫున అని చెప్పాను. కొందరు బాగా రాస్తారు, కొందరు బాగా మాట్లాడతారు, కొందరు బాగా పాడతారు. మీ ముగ్గురు కలిస్తేనే మీ మీ పదప్రయోగానికో లేకపోతే మీ కవిత్వానికో ఒక సార్థకత చేకూరుతుంది. ఈరోజు పిల్లలు చదవలేని వాళ్ళు వినగలరు, చూడగలరు. తెలుగు గురించి సినిమాలు చూస్తున్నారు, అలాగే మనది కూడా హిందీ భాషలో షేర్ షాయరీలో ఎక్కువ ఉంటాయి, మనకు తెలుగులో తక్కువ. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి ఇటువంటి ప్రయోగాలు కొత్తగా చేస్తే, ఇప్పుడు కృష్ణ గారి దగ్గర వేలాది మంది కవులు, రచయితలు, కళాకారులు అందరూ ఉన్నారు. కొన్ని మంచి గళాలు, గాత్రాలు ఉండొచ్చు. ఆయన రాసిన మార్మిక నదికే నేను చెప్పాను, దీనికి ఒక ఆడియో రూపం చేద్దాం, మంచి వాయిస్ నన్ను తీసుకొస్తే ఆ కవిత్వాన్ని ఎలా చదవాలి, ఆ డిక్షన్తో చదివితే దానికి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి పెడితే ప్రతి ఒక్కళ్ళు, ఇప్పుడు 100 కవిత్వాలు రాస్తే దాంట్లో 4-5 జనాలకు బాగా ఎక్కొచ్చు. ఎక్కితే అలా జనాలకి వాటి మీద ప్రేమ కలుగుతుంది. ఓహో ఇటువంటి ప్రక్రియలు ఉన్నాయా. పద్యం ఉంది, పద్యం మర్చిపోయాం మనందరం. నేను పిల్లలకు చెప్తుంటారు, ర్యాప్ ఎక్కడి నుంచో కాదు మా పద్యాన్ని నుంచే పుట్టిందిరా, ముందు పద్యం నేర్చుకుంటారా అని. అలాగే ఇటువంటివన్నీ కూడా కొంచెం కొత్త కొత్త ప్రయోగాలు చేసి ఇంకా పాత మూసలోనే పాత పద్ధతిలో వెళ్తామంటే
మనం స్లోగా అంతరించిపోతాం. ఇవాళ నాకు బాల సాహిత్యం రాసేవాళ్ళు కావాలని అడుగుతున్నాను. నేను ఒక 6 నెలల నుంచి అడుగుతున్నా, ఒక్కళ్ళని తీసుకురాలా. మరి ఆయన మా మీద అలిగాడో ఏంటో, లేకపోతే బాల సాహిత్యం రాసేవాళ్ళు లేరో నాకు తెలియదు. సో ఇటువంటి వాటికి ఇవాళ ఏఐ వచ్చేసింది. ఏఐ ఆధారంగా మీరు చెప్పే కథలు, బాల సాహిత్యం కథలు, దానికి అద్భుతమైనటువంటి విజువల్స్ క్రియేట్ చేసి పిల్లలందరికీ మన పాత రోజుల కథలు చెప్తాం. మన అమ్మమ్మలు, తాతయ్యలు, జేజమ్మలు చెప్పిన కథలు మళ్ళీ ఇంకొకసారి ఈ జనరేషన్కి వినిపిద్దాం. మనవి మర్చిపోయారు. బయట దేశాల నుంచి తీసుకొచ్చిన హ్యారీ పోటర్లు ఇలాంటివి అయితే మన పిల్లలు వింటున్నారు. టామ్ అండ్ జెర్రీ అంటే అద్భుతమైంది కావ్యం. కాకపోతే మన బాల సాహిత్యం నుంచి వచ్చిన సినిమానే ఒక రకంగా చెప్పండి బాహుబలి లాంటిది. చందమామ కదే అదిను. ఎంత అద్భుతంగా దృశ్య కావ్యం, ఎంత బాగా మలిచారు దాన్ని. ప్రపంచం మొత్తం చూసింది. అలా మనలో ఉన్నటువంటి ఏదైతే రైటింగ్ స్పిరిట్ ఉందో, పోయిటిక్ స్పిరిట్ ఉందో, దానికి టెక్నాలజీకి ఈ జనరేషన్కి అనుగుణంగా బయటికి తీసుకురాగలిగితే భాష 10 కాలాలు బతికుంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఆ దిశగా ఆలోచించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. చాలా చక్కగా మీరు గొంతు మాట్లాడే 2 మాటల్లో మాట్లాడలేకపోతున్నాను అన్నారు. కానీ గిడుగు రామమూర్తి పేరు వినగానే, ఈ సభను చూడగానే ఆయన గొంతు నుంచి శ్రావ్యంగా అద్భుతంగా మాట్లాడారు. ఒకసారి అందరూ అభినందించండి. రెండోది ఏంటంటే, సారు చెప్పినటువంటిది విధంగా ఆయన మరి యువతను వెలుగులోకి తీసుకురావాలని మీరు ప్రతి జిల్లాలోనూ ఒక 3 ఈ యొక్క క్రియేటివ్ హబ్స్ అని పెట్టి ప్రతి జిల్లా నుంచి కూడా 3000 మందికి అక్కడే శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేస్తామని ఒక ప్రాజెక్ట్ను కూడా తయారు చేశాము. అది త్వరలోనే అమలు పరుస్తాము. రెండవది సార్ చెప్పినట్టుగా ఒక కవిత, నా మార్మిక నాకేమిటంటే ఉండేది ఏంటంటే, అందరు కవితలు అందరిది వెలుగులోకి తీసుకొస్తాను, కానీ నాది వెలుగులోకి తీసుకురావాలంటే నాకెందుకు ఇష్టం ఉండదు. సార్ చెప్పారు ఎన్నోసార్లు. అయితే నేనేం చేశానంటే, నా కవిత్వం డిక్షన్ అక్షరం అనే ఒక ప్రోగ్రాం పెట్టించారు. ఎంతోమందిని ఇంటర్వ్యూలు చేసే వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళని కూడా. అంతేకాకుండా కవిత్వం డిక్షన్ అనేది ప్రపంచంలో అంత అద్భుతమైనటువంటి గ్రంథం, 4000 కాపీలు ఉచితంగా పంచిపెట్టాము. దాన్ని నేను ఎపిసోడ్స్గా నేనే మాట్లాడి తెలుగులో పెడుతూ ఉంటే, అంటే మనం శిక్షణా శిబిరం ఇస్తే 25-50 మంది వస్తారు, కానీ 4000 మంది, 2000 మంది, 3000 మంది చూస్తారు వాట్సాప్ గ్రూపుల్లోనే అన్నిట్లో. అంటే చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు. అద్భుతమైన కవిత్వము మన తెలుగు రాష్ట్రాల నుండి వస్తూ ఉంది. అందుకు నేను సంతోషిస్తున్నాను. అలాగే ఇట్లాంటి కార్యక్రమాలు తెలుగు భాషోద్యమం ఒకటి, మరో తెలుగు భాషోద్యమము తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి కాంతికృష్ణకి చెప్పాను. అదేవిధంగా రవిశంకర్ గారు చెప్పాను. ఈరోజు ఆంధ్రప్రభలో ఆర్టికల్ కూడా రాశాను. కాబట్టి మీరందరూ కూడా సహకరిస్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి, మీరెందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా లెక్చరర్స్ సార్, వీళ్ళు పిల్లలకు పోయి పాఠాలు చెప్తారు. అందువల్ల ఆ పిల్లలు స్కూల్స్లోను కాలేజెస్లోను వీళ్ళకి, ఎందుకంటే వీళ్ళకి ఒక అవార్డు అంటే ఈ గిడుగు రామూర్తి పంతులు ఇచ్చినప్పుడు బాధ్యతను పెంచడమే మనం. అందువల్ల వీళ్ళు వెళ్ళి ఇంకా తెలుగు భాష కోసం ఇంకా కృషి చేస్తారు, ఒక ఉద్యమం బాటలో నడుస్తారనేటువంటి ఒక ఆశతో ఆశయంతోనే ఈ కార్యక్రమం మేము ఏర్పాటు చేశాము. ఇందులో జర్నలిస్టులు ఉన్నారు, పరిశోధకులు ఉన్నారు, పాఠాలు బోధించేటువంటి గురువులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు సార్. మీ ఆధ్వర్యంలో ఒక ఉద్యమమే తీసుకుని వద్దాము. అప్పుడు తెలుగు భాష మా ఉద్యమం ఆ రోజు వ్యవహారిక భాషోద్యమం వచ్చి, ఇప్పుడు దాన్ని రక్షించుకునే ఉద్యమం ఒకటి రావాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ, మొట్టమొదట పారిజాతం అన్నటువంటి స్పెషల్ మ్యాగజైన్ని ఆవిష్కరించవలసిందిగా గౌరవనీయులు కంఠం నేను రవిశంకర్ గారిని కోరుతున్నాను. అదేవిధంగా స్వాతి శ్రీపాద గారిని కూడా రచయిత్రి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత ప్రముఖ కవయిత్రి, రచయిత్రి, అనువాదకురాలు, సుప్రసిద్ధ అనువాదకురాలు స్వాతి శ్రీపాద గారు రాసినటువంటి కవితా సంపుటి కళానేతను కూడా
గౌరవనీయులు రవిశంకర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించవలసింది కోరుతున్నాం. అదేవిధంగా స్వాతి శ్రీపాద గారు రాసినటువంటి మరొక కవితల సంపుటి కళలకు కాలం చెల్లింది. ఒకసారి క్లాస్ కొట్టండి. అద్భుతమైన కవయిత్రి అనమాట తెలుగు 2 రాష్ట్రాల్లో. ఆమె కవిత్వం చదివారంటే మీరు కవిత్వం మెస్మరిజం అనేటువంటి దాన్ని నిజమని అనుకుంటారు. ఇప్పుడు ఈ యొక్క కవితా సంపుటిని రిలీజ్ చేయాల్సిందిగా కవులను ప్రోత్సహించి ఎంతో మందిని ప్రోత్సహించడం, తానే 10 కవితా సంపుటాలు రాసినటువంటి గొప్ప కవి మా అన్నగారు వీడి రాజగోపాల్ అన్న గారిని కోరుతున్నాను. సాహిత్య సరస్వతికి నమస్సుమాంజలి. మన ముఖ్య అతిథి కంఠంలేని రవిశంకర్ గారు. ఆయన పేరు, ఇంటి పేరే కంఠంలేని. ఆయన గొంతు ఎందుకు బాగుండకుండా ఉంటుంది? అలాగే ఆయన పేరు రవిశంకరు, సూర్యుడి శక్తితో కూర్చున్న శంకరుడు అనమాట. ఇంకా ఆయన గొంతు ఏమి పోయే లక్షణాలే, ఉత్తినాల చెప్పారు. కానీ అద్భుతమైన ఉపన్యాసం. అందులో బిక్కి కృష్ణ గారు చెప్పినట్టుగా గిడుగు రామ్మూర్తి పంతులు గారి మీద, తెలుగు భాష మీద ఆయన ఉన్న మక్కువకి అద్భుతంగా మాట్లాడి మనకి కొన్ని సూచనలు ఇచ్చారు. ఆ సూచనలు నేను అంతకుముందు కూడా బాల సాహిత్యం గురించి బిక్కి కృష్ణ గారితో చెప్పడం జరిగింది. అలా అలా అంటూనే 11 సంవత్సరాలు గడిచిపోయాయి. 11 సంవత్సరాలు ఎలా గడిచాయో కూడా నాకు తెలియలేదు. 10 సంవత్సరాల క్రితం చాలా దుఃఖంలో ఉన్న నాకు ఈ 11 సంవత్సరాల్లో చాలా ఊరట కలిగించి ఇలాంటి సేవలకి అంకితం చేసిన ఆయనకి సభాముఖంగా ధన్యవాదాలు చెప్తూ, ఇంకా ఎన్నో ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలి. అలాగే మనకి వేదికలు అలంకరించిన పెద్దలందరూ కూడా నిష్ణాతులు, వేదిక ముందున్న అందరూ కూడా కవులు, రచయితలు. ఆమె అద్భుతంగా మాట్లాడింది, అందువల్ల ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు వీడి రాజగోపాల్ అన్నగారు ఆయన ఇప్పుడు సంక్షిప్త సుందర సందేశాన్ని. సభాధ్యక్షులు బిక్కి కృష్ణ గారు, అట్లాగే కంఠంనేని రవిశంకర్ గారు, కాంతికృష్ణ మేడం గారు, తదితర అతిథులందరికీ, ఇచ్చేసిన పెద్దలకి, కవులకి అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక మహా మనిషిని గుర్తు చేసుకుంటున్నాం. మరి ఇలాంటి కార్యక్రమాలకు, సాహితీ కార్యక్రమాలకి నన్ను పరిచయం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి కృష్ణ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఏదో ఒక జియాలజిస్ట్గా ఆ సబ్జెక్ట్లో తెలుగు ఎప్పుడూ మర్చిపోయినటువంటి వ్యక్తులం. అయినా భాష పైన ఉన్న అభిమానంతో 4 కవితలు రాస్తే అవి కవితలు చాలా గొప్పగా ఉన్నాయన్నా అని అన్న నేరానికి నేను ఈ సాహిత్యంలో దిగడం జరిగింది. అయితే అల్టిమేట్లీ ఆయన ప్రోద్బలంతో చాలా పుస్తకాలు అవి రాయడం జరిగింది. అయితే నాకు దాదాపు 4-5 ఇయర్స్ బ్యాక్ ఈ అవార్డు, మీలాంటి అవార్డు నాకు వచ్చింది. నాకు వచ్చినప్పుడు నార్మల్గా మనం అవార్డు వచ్చినప్పుడు గ్రూప్స్లో పెట్టుకుంటాం. అయితే కవితలు రాసినప్పుడు వచ్చిన స్పందన కంటే ఈ అవార్డు వచ్చినటువంటి స్పందన విపరీతంగా వచ్చింది. అంటే నేను అప్పుడు అర్థమైంది, వీరికి సాహిత్యంలో నాకు దాదాపు పద్మశ్రీ అవార్డు వస్తే ఎట్లా అభినందిస్తారో ఆ విధంగా అభినందించినారు. అంటే వారి పైన, గిడుగు రామ్మూర్తి గారి పైన ఉన్నట్టు సాహిత్య అభిమానులు ఎంతోమంది ఉంటారు కదా మన గ్రూప్స్లో కూడా. వారు కవితలు రాయకపోవచ్చు కానీ వారి గురించి మాత్రం అందరికీ తెలుసు. అందుకే నాకు అభినందనలు వచ్చినాయని చెప్పేసి అనుకున్నాను. మరి ముఖ్యంగా ప్రసారం ఏదైతే మన టీవీ ఛానల్స్ ఉన్నాయో వాటి ద్వారానే ఏదైనా మనం బాగా తీసుకెళ్ళగలుగుతాం. అటువంటిది కంఠంనేని రవిశంకర్ గారు వారి ఛానల్ ద్వారా ఏకంగా ఒక 60 నిమిషాలు, కనీసం అంటే వారానికి 2 వారాలకు ఒక కవులతో ఇంటర్వ్యూస్ బిక్కి కృష్ణ గారితోనే చేస్తూ చక్కటి ప్రోగ్రామ్స్ తీసుకొస్తున్నారు. తర్వాత వారు ప్రకటించినారు మీటింగ్స్లో ఎన్నోసార్లు, బాల సాహిత్యం ఎవరిదైనా ఉంటే చెప్పండి, ప్రోత్సహిస్తాను. అట్లాగే పోయినసారి మంచి పద్యపఠనం చేస్తే వారి అడ్రస్ తీసుకున్నారు. ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆయన కొద్దీ సభలకు రావటం వల్ల ఒక ఉపయోగం ఏంటంటే ఆయన చూస్తున్నారు. ఇప్పుడు ఇందాక
చక్కగా పాడినటువంటి గాయత్రి ఆమెని అడ్రస్ తీసుకుంటున్నారు. అంటే వారు ఇలాంటి సభలకు రావటం వల్ల వాళ్ళకి ఆణిముత్యాలు సంఘంలో కానీ సొసైటీలో కానీ ఉన్న ఆణిముత్యాలను తెలుసుకునే అవకాశం కలుగుతుంది. అందువల్ల సార్ మీరు బిక్కి కృష్ణ గారు బలవంతం చేసి ఇక్కడికి వచ్చినందుకు మీకు కొంతవరకు ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తూ ఉంది. దయచేసి, ఎందుకంటే సభలకి వచ్చినటువంటి వ్యక్తులను బట్టి కూడా సభలు రక్తి కడతాయి. మీరు మాత్రం ఏమాత్రం అవకాశం ఉన్నా కానీ ఈ సాహితీ సభలకు తప్పకుండా విచ్చేస్తూ ఉండండి. ఇలాంటి సభలకి నన్ను కూడా ఈరోజు అతిథిగా పిలిచినందుకు బిక్కి కృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇలాంటి కార్యక్రమాలు ఈ మధ్య బాగానే చేస్తున్నాం. అయితే ఒకటి ఏంటంటే, నేను కవులకు ఇచ్చే సలహా ఏంటంటే, కవులు వస్తారు, వారి కవిత చదవాలి, అంతవరకే ఆలోచన చేస్తారు కానీ అందరి కవితలు ఆస్వాదించడం లేదు. అది ఒక వీక్నెస్ ఉంది. ఆ వీక్నెస్ని మీరు తుడిపేయండి. అందరి కవితలు చదవండి, వినండి. ఆ కవితల్లో ఎక్కడో చోట స్పార్క్ ఉంటుంది. అందరూ మంచి కవితలు రాయకపోవచ్చు కానీ ఎక్కడో చోట స్పార్క్ ఉంటుంది. అది విని అభినందించడం నేర్చుకుంటే సభలు రక్తి కడతాయి. ఎందుకంటే ముందే సాహిత్య సభలు అంత జనాలు రావటం లేదు. అందువల్ల మీరు వచ్చినప్పుడు కార్యక్రమాలు ఆస్వాదించి అందరి కవులను ప్రోత్సహించవలసిందిగా కోరుతూ, మరొకసారి చక్కటి కార్యక్రమానికి ఇన్వైట్ చేసినటువంటి బిక్కి కృష్ణ గారికి, అట్లాగే కాంతి కృష్ణ మేడం గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అన్నగారు. ఆయన ఖనిజ శాఖ మీకు తెలుసు, వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన ఒక వెలిగినటువంటి అధికారి. ఖనిజ శాఖ రాయలసీమలో పుట్టినటువంటి రత్నం అన్నమాట ఆయన. ఆ రత్నాల నుంచి కవితా రత్నంగా ఆయన ఎదగడం అనేటువంటిది, దాన్ని కనుగొన్న వ్యక్తి బిక్కి కృష్ణ. నేను కనుగొని ఆయనకు రుచి చూపించాను. ఆయన రుచితో పాటు 27 సంపుటాలను ఇతర కవులవి వెలువరించినటువంటి మహానుభావుడు. తర్వాత అనేక సభల ద్వారా వేలాది మందిని వెలుగులోకి తెస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మరి రవిశంకర్ గారి ఉద్యమంలో భాగస్వాములు చేస్తాం మేము. రవిశంకర్ గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే, అన్నట్టుగా అమ్మాయి పాడుతూ ఉంటే, ఈ అమ్మాయి ఎవరు చాలా బాగుంది వాయిస్, ఈ అమ్మాయి డ్రెస్ తీసుకొని ఈ అమ్మాయి చేయిద్దాము అన్నారు. ఆయన 4 సంపుటాలు రాసినటువంటి వ్యక్తి. ఆయన కవిత్వం రాయడమే కాకుండా మువ్వా పద్మావతి ఫౌండేషన్ అని పెట్టి వేలాది మంది కవులకు రచయితలకు అవార్డులు రివార్డులు ఇవ్వడమే కాకుండా దాదాపు 10 లక్షల వరకు ఒక్కొక్క సభకు ఖర్చు పెట్టి చేశారు. చాలా మందికి ఇచ్చారు. 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కార్యక్రమ అధ్యక్షులు బిక్కి కృష్ణ గారు, గిడుగు రామ్మూర్తి ఫౌండేషన్ అధ్యక్షురాలు కాంతి కృష్ణ గారు, అట్లాగే ఈనాటి ముఖ్య అతిథి కంటంనేని గారు, రాజగోపాల్ గారు, రామ్మోహన్ గారు, వేదిక మీద ఉన్నటువంటి చెల్లెళ్ళు, అక్కలు లేరు, అంత చెల్లెళ్ళే అంటే 65 నాట్ అవుట్ కదా నేను. ఈ సభలో ఒక ప్రత్యేకత గమనించారా మీరు? ఏంటంటే, మీరు ఏ సాహిత్య సభలన్నా పోండి, అది ఈ భాషే కాదు, ఏ భాషలో అన్నా పోండి, అంతా మగాళ్ళే ఉంటారు. మహా అయితే ఒకళ్ళు అలా ఉంటారు. ఇక్కడ 6 ఆడవాళ్ళు ఉన్నారు, 5 మగవాళ్ళు ఉన్నారు. ఒకళ్ళు పెచ్చు వాళ్ళు. అది బిక్కి కృష్ణ ప్రత్యేకత అని చెప్పేసి నేను ఇవాళ, ఇంతకంటే అవార్డు ఏం కావాలి ఆయనకు? అది ఒకటి. 2, ఇప్పుడు ఇంతకుముందు పెద్దలు కంటంనేని గారు మాట్లాడుతున్న సందర్భంలో 1-2 అంశాలు వచ్చాయి. వాటి గురించి ప్రస్తావించి నేను కూడా, నాకు ఇచ్చిన 2 నిమిషాలు కాబట్టి 1 నిమిషం ఇటు 1 నిమిషం అటు అని. ఒకటి, ఆయన నాకు బిక్కి కృష్ణ అన్నవాడు బాల సాహితీవేత్తల గురించి అడుగుతూ ఉంటే నాకు రెస్పాన్స్ సరిగ్గా ఇవ్వట్లేదు అని అన్నారు. నేను ఈదలుచుకున్నా. ఎందుకంటే ఖమ్మంలో కనీసం ఒక 30 మంది బాల సాహితీవేత్తలు ఉన్నారు. వాళ్ళంతా గవర్నమెంట్ టీచర్సే. వాళ్ళ పిల్లలతో కవిత్వం రాస్తున్నారు, పుస్తకాలు పెంచుతున్నారు. పిల్లలు, ఒక్కొక్క పిల్లలు 9th క్లాస్ చదివే పిల్లే శతకాలు రాస్తుంది, కవిత్వం రాస్తుంది, కథలు రాస్తున్న ఓన్గా. ఒక అమ్మాయితోనే ఒక పుస్తకం వేయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళు బాల సాహితీ వేదిక అని ఒకటి పెట్టుకొని దాంతోనే ఆర్గనైజ్ చేస్తూ పనిచేస్తూ ఉన్నారు. ఇది గవర్నమెంట్ టీచర్స్, కేవలం గవర్నమెంట్ టీచర్స్. కనీసం ఒక 25 మంది ఉంటారు. ఇట్లా వాళ్ళు ఎక్కడికి పోయినా చేసేవాళ్ళు. మీరేమన్నా చేయదలుచుకుంటే దానికి వాళ్ళందరినీ పిలుద్దాం, వాళ్ళతో మాట్లాడవచ్చు, వాళ్ళతో చేయొచ్చు. వాళ్ళు ఇంకా ఏంటంటే, వాళ్ళు సదస్సుని ఆర్గనైజ్ చేసే శక్తి ఉన్న వాళ్ళు కూడా. ఎక్కడన్నా వేరే టీచర్స్ అందరిని కూర్చోబెట్టి బాల సాహిత్యం ఎట్లా అభివృద్ధి చేయాలా, పిల్లలతో ఎట్లా కవిత్వం రాంచాలా, కథలు రాంచాలా అనే ట్రైనింగ్ క్లాసులు కూడా ఇవ్వగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి
టీచర్స్ అక్కడ ఉన్నారు. మీకు కావాలంటే వాళ్ళని నేను అటాచ్ చేస్తాను. ఒక అంశం. రెండో అంశం, వారు ప్రస్తావిస్తూ అసలు ఈ లోకం మొత్తం చదువు మానేస్తే నిరక్షరాస్యులుగా మిగిలిపోతే తెలుగు మిగులుద్ది అన్నారు. మిగలదు. ఎందుకు మిగలదంటే ఇది సమాచార విప్లవం నడుస్తున్న దశ. ఈ సమాచార విప్లవం నడుస్తూ ఉంటే మనం ఎక్కడ చూసినా ప్రపంచం ఏముంది అనేది మొత్తం తెలిసిపోయింది. ఒకప్పుడు అరవం ఏం మాట్లాడతారంటే, నాకు చిన్నప్పుడు ఎవడన్నా పిచ్చాడై వచ్చి ఊళ్ళో తిరుగుతూ ఉంటే వాడు ఏదో మాట్లాడుతూ ఉంటే అరవ పిచ్చాడు, అరవం అంటే ఇట్లా మాట్లాడేవాళ్ళు అని తెలిసేది. ఇప్పుడు అట్లా కాదు కదా. ప్రపంచంలో ఏ భాష కావాలంటే ఆ భాష మాట్లాడవచ్చు. నువ్వు ఒక భాష మాట్లాడుతూ ఉంటే ఆ భాష ఎదుటివాడికి కూడా వినిపించవచ్చు. రెండు రకాలుగా సేవలు అందించేవాడు ఎవడైతే ఉన్నాడో వాడే శ్రేష్టమైన వ్యక్తి అని అన్నారు. మన రామారావు గారు ఆ కోవలోకి వస్తాడు. తన పిల్లల్ని, కుటుంబాన్ని అన్నింటినీ బాగా చూసుకున్నాడు. తర్వాత తన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా పరిశీలించి దీన్ని కూడా తను బాగు చేయాలని చెప్పేసి ముందుకు వస్తూ ఉన్నాడు. అట్లనే మన కంఠమనేని కూడా తన పని తను చేస్తూనే సమాజానికి కూడా మంచిగా ఉండాలి. ఇది విశిష్టమైన వ్యక్తులు కొంతమంది ఉండబట్టే ఈ సమాజం ఇలా నడుస్తూ ఉంది. అటువంటి వ్యక్తుల్ని ఇక్కడ కూర్చోబెట్టుకోవటం మూలంగా, ఆయనకు ఒక శాలువ కప్పటం మూలంగా అదనంగా వచ్చే ఇదేమి లేదు. అటువంటి జీవితం ఒకసారి మనకు పరిచయం అవటం ద్వారా మనలో కూడా ఎక్కడన్నా ఎవరికన్నా ఒకరికి అవును మనం కూడా ఇట్లా చేస్తే పోదు కదా, మన ఇంటి పక్క స్కూల్ ఇట్లా ఉంది కదా, మన పక్క ఇంకోటి ఇట్లా ఉంది కదా, ఆ పిల్లవాడు బాగా చదువుతున్నాడు కానీ వాళ్ళ నాన్న చదివించలేకపోతున్నాడు, మనం కొంచెం ఫీజు కడదాంలే, ఇట్లాంటి ఒక ఇన్స్పిరేషన్ ఏదైనా వస్తుందేమోననే ఉద్దేశంతో, ఆ సేవ విస్తృతం అవుతుందనే ఉద్దేశంతో ఈ సన్మానాలు తప్ప వారికి ఏదో ఒరుగుతాయి, వారికి ఏదో కప్పితే ఏదో అవుతుంది అని కాదు అని చెప్పి తెలియజేస్తూ, ఇంకొక ఆయన ఉన్నాడు, వారు ఎట్టాగా రాలేదు కాబట్టి వారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, వీరు లేచి నిలబడ్డారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్తే అండి. ఈరోజు తెలుగు భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామూర్తి పంతులు గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ, ఈరోజు గిడుగు రామూర్తి పంతులు గారి అవార్డ్స్ తీసుకోబోతున్న ప్రతి ఒక్కరికి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ, నా గిడుగు వారు ఎంత గొప్పవారంటే, తెలుగు మా బాబు స్కూల్లో ఉన్నప్పుడు, ఎల్కేజీలో ఉన్నప్పుడు టీచర్ గారు ఒక బుక్లో ఆవు, బాతు, కుక్క అవి అంటించుకురమ్మన్నారు, స్టిక్ చేసుకురమ్మన్నారు. వాళ్ళు ఇంకా లాంగ్వేజ్లోకి రాలేదు. అయితే నేను ఏదో పుస్తకంలో, హిందీ పుస్తకంలో ఆవు తీసి గాయ తీసి అంటించాను అనమాట. అప్పుడు మా బాబు ఏడ్చేశాడనమాట, అమ్మ నాకు హిందీ అవద్దు, తెలుగు ఆవే కావాలి అని. అంటే ఇంకా అప్పటికప్పుడు నేను మార్కెట్కి షాపింగ్కి వెళ్ళి బుక్ షాప్కి వెళ్ళేసి తెలుగులో ఆవు అనే పదము చూసుకొని, తెలుగు రాదు అసలుకి అప్పటికే బాబుకి, ఆవు అనేది చూసి అది ఉన్నది కొనుక్కొచ్చి అంటిస్తే కానీ అప్పుడు ఏడుపు మానలేదనమాట. అంత గొప్ప గిడుగు వారు గొప్పతనము ఆ చిన్న బాబు యొక్క దీనిలో తెలిసిందనమాట నాకు. అందరికీ నమస్తే అండి. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్సులు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక కింద ఉన్నటువంటి ఇప్పుడు కవిమిత్రులందరూ ఎవరైతే పురస్కారాలు అందుకుంటున్నారో, జీవన సాఫల్య అవార్డులు గ్రహిస్తున్నారో, పుస్తకాలకు ఎవరైతే అవార్డులు పొందుతున్నారో వారందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను సభాముఖంగా. ఇక్కడకు ఇచ్చేసినటువంటి మహామహులందరికీ కూడా నా యొక్క నమస్సులు తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమం మన గిడుగు రామూర్తి పంతులు గారి గురించి తెలియని వారు ఉండరు. వారు చేసినటువంటి సేవ తెలుగు భాషా సేవ. అటువంటి సేవ చేసినటువంటి వారు కాబట్టే మనం ఈరోజు వారి గురించి స్మరించుకుంటాం. ఎందరో పుడతారు, ఎందరో గిడతారు, కానీ కొంతమందిని మాత్రమే మనం స్మరించుకుంటూ ఉంటాము. వారు చేసినటువంటి సేవ అమోఘము, అద్వితీయము. కాబట్టి అటువంటి వారిలాగా పుడితే గిడితే అందరం పుడతాం, అందరం చేస్తాం, కానీ పుట్టిన మనం ఈ సమాజంలో ఉన్నామంటే ఏదో ఒక కార్యక్రమం సమాజ హితంగా మనం చేసి మన జీవితాన్ని అయిపోయే లోపల మనం చేయాలనేది నా యొక్క తాపత్రయం. ఇట్లాంటి మహానుభావులు ఎందరో ఉన్నారు ఇక్కడ, మువ్వా గారు కానీ ఎవరు వారి గురించి చెప్పుకోవట్లేదు, వేరే ఒకరి గురించి చెప్తున్నారు, కానీ వారు చేసినటువంటి గొప్ప గొప్ప విషయాలు ఎన్నో ఉన్నాయి. వారందరూ కూడా త్యాగదనులు, త్యాగమూర్తులు. సమాజానికి ఎంతో హితోపకరమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు, తెలుగు భాషా సేవ చేస్తున్నారు. ఇటువంటి వారు మన సమాజంలో ఎంత అవసరం. గిడుగు వారు ఎన్ని కార్యక్రమాలు చేశారంటే వారి జీవితాన్నే త్యాగం చేసి
తన ప్రాణాన్ని కూడా త్యాగం చేసి సవర భాష దాన్ని తయారు చేసి అందరికీ అందించినటువంటి బడుగు వర్గాలకి హరిజనులకి వారు చేసినటువంటి సేవ అమూల్యము. తెలుగు భాషను పరిరక్షించాలనేటువంటి టాపిక్ ఈరోజు మనం ఇచ్చాము. తెలుగు భాష పరిరక్షణ అంటే కేవలం ఏదో మాటలు అనుకుని కవిత్వాలు చదివేసి వెళ్ళిపోతే సరిపోదు. పరిరక్షణ కోసం మనం ఏం చేయాలి? చిన్నప్పటి నుంచే మన ఇంట్లో అమ్మ నాన్న అనడం నేర్పించాలి. ముందు మన ఇంట్లో నుంచే పుట్టాలి. తర్వాత బడిలో కూడా మనకు కావాల్సినటువంటి తెలుగు భాషను ఉద్ధరించేటువంటి పథకాలు ఏర్పాటు చేయాలి. తెలుగు సాహిత్య అకాడమీలు అంటారు, తర్వాత భాషా సంఘాలు అంటారు. కొన్ని సంవత్సరాల తరబడి దాన్ని ఫిల్ చేయరు, అలా వదిలేస్తారు. ఎవరైనా సేవ చేయాలంటే వారికి కొంత ధనం అనేది ఇవ్వాలి కదా. ఇస్తేనే వాళ్ళు ఏ హితాన్నైనా చేయగలుగుతారు, సమాజ హితాన్ని. ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా చేయడం లేదు. ఆ ప్రభుత్వ పరంగా చేస్తేనే అటువంటి సాహిత్య సేవ చేసే వాళ్ళకి కొంచెం ఉత్సాహం ఉంటుంది, వారు కూడా ముందుకు వస్తారు. ఇటువంటి కార్యక్రమాలు అన్నీ చేసి తెలుగు భాష కోసం పరిరక్షించే విధంగా మనం అందరం ముందుకు వెళ్ళాలి. ప్రతి ఇంట్లో కూడా తెలుగు భాష కోసం కనీసం కొంచెమైనా మన పిల్లలకి అమ్మ నాన్న నేర్పించడము, తర్వాత వాళ్ళకి తెలుగు భాషను బోధించడము, తెలుగులో ఉన్నటువంటి గొప్ప గొప్ప విషయాలన్నిటిని తెలియజేయడం, ఇవన్నీ చేసినప్పుడే మన భాషని మరి వేరే రాష్ట్రాల్లో చూస్తున్నాము, వాళ్ళ భాష గురించి ఎంత వాళ్ళు ఉవ్విళ్ళూరుతున్నారు. మన భాష గురించి మనం ఎవరో మాట్లాడడం లేదు. కేవలము పరభాష ఉండాలి లేదని అనట్లేదు, కానీ ఆ మోజులో పడి మన భాషని మనము చాలా చిన్నతనంగా చూసుకోవడం అనేది చాలా అన్యాయం. ముందు మన భాషని మన ఇంట్లో నుంచే మనం ప్రారంభించాలని సభాముఖంగా తెలియజేస్తూ సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనిషి జన్మ ఎత్తి కూడా మళ్ళీ పందిరై పోకుంటే ఎలా, మానవతా పరిమళాలు పంచక ఏం ముట్టుకు, మానవతా పరిమళాలు పంచక ఏం ముట్టుకు వెళతావో అని ఒక కవి అన్నాడు. ఆ కవి నేనే. రెండు మాటలు. సభా సరస్వతికి నమస్కారం అండి. బిక్కి కృష్ణ గారు అందరినీ నిమిషం మాట్లాడమంటారు, బిట్వీన్ 1 minute 5-6 నిమిషాలు మాట్లాడేస్తారు. మనం ఏదో అనుకుంటాం మాట్లాడదామని, ఏమిటో. ఆయన కవి, అందువల్ల మనం ఏం మాట్లాడలేం. వారికి అక్కడే చిన్న ఆయన, అందువల్ల పాదాభివందనం చెప్పడం మంచిది కాదు. నేను విమల సాహిత్య అనేటువంటి మొట్టమొదటిసారి హైదరాబాద్ నుంచి, నేను కార్పొరేట్ సిఇఓగా 6,000 మందికి హెడ్గా ఉండేవాడిని. అయితే నాకు ఈ కవిత్వం అనేది తెలియదు యాక్చువల్గా. అయితే లోపల ఎప్పుడో ఉబలాటం అనుకుంటాను. ఏదో చెప్పారు వారు, 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నా రిటైర్మెంట్ ఫండ్స్లో మేజర్ పార్ట్ ఖర్చు పెట్టి 2,000 మంది బీద పిల్లల కోసం సికింద్రాబాద్లో కాలేజ్ కట్టించాం. అది వారికి తెలిసింది. తెలిసి అందులో నా కవితలు ఉన్నాయి. దాన్ని టకటకా తీసేసి, నువ్వు రావా ఇట్రా, నీ గురించి నేను తెలియదు, నాకు నిన్న కవిని చేస్తాను. అది ఏమిటో తెలియదు. ఆ ప్రభంజనం ఇప్పుడు 100 కవులు రాసేస్తాను, కవితలు రాసేస్తాను అనమాట. పుస్తకం కూడా వస్తుంది, బిక్కి గారికి కూడా ఇస్తాను. అది వారు మార్మిక నది అని రాశారు. అది ఎప్పుడు ఇస్తారా అని చూస్తున్నాను. ఇవాళ తెచ్చారండి, మళ్ళీ ఎవరట. అది అయితే అందరూ గిడుగు వారి గురించి ఒక్క క్షణం చెప్దాం అనుకున్నాను, కానీ ఆయన ఇచ్చింది 1 నిమిషమే. గిడుగు వారు మనని ఎలా చేశారంటే, వి వర్ బ్రాట్ అవుట్ ఫ్రమ్ ది షాకిల్స్ ఆఫ్ ది గ్రాంధికం. డుక్కురం డుక్కురం రక్షది, డుక్కురం నహినై రక్షది, అదే కదా. అది అలాంటి స్థితిలో ఉండేవాళ్ళం. అంటే కొద్దిమందికే భాష హోల్డ్ అయి ఉంది. అటువంటి స్థితి నుంచి సామాన్య భాషకి మనం రాగలిగామంటే గిడుగు వారి పుణ్యం, వారి యొక్క ఔదార్యం. హీ సాక్రిఫైస్ హిమ్సెల్ఫ్. వారి ముందు మనలాంటి వాళ్ళు ఎంతమంది విద్య చెప్పారు. వాళ్ళ అరణ్యాల్లో పోయి ఆ సవర్ జాతి అవన్నీ నేను ఇప్పుడేం చెప్పను. అటువంటి గొప్పవారి వల్ల ఎంతోమంది వారి యొక్క లైఫ్ సాక్రిఫైస్ చేయడం వల్ల మనం ముందుకు వస్తాం. కానీ చాలామంది మర్చిపోతాం ఎవరి వల్ల ముందుకు వచ్చాం, ఎవరి వల్ల మనం ఇలా జీవిస్తగలుగుతున్నాం. అటువంటి గొప్ప వ్యక్తుల్లో గిడుగువారు ఒకరు. అందువల్ల వీరు మీకు నమస్కారం అమ్మా. అందువల్ల నాకు ఈ రోజున వారి యొక్క జీవన సాఫల్య పురస్కారం రావటం చాలా చాలా ముదాహం. నాకు సభాముఖంగా మన బిక్కి గారికి ధన్యవాదాలు చెప్తూ, నా గురించి చెప్పాలంటే చెప్పాను, మీకు పాలపీట బుక్ ఇచ్చాను, చదవండి సార్. 30 pages వాళ్ళు రాశారు పాపం. మీకు పోయింది కదా, ఇస్తాను మళ్ళీ. అందువల్ల అది జరిగిందండి. ఇంత పని చేశానని చెప్పాడు, కానీ నా గురించి ఏదో 2 pages రాద్దామని వచ్చారు ఆయన. 30 pages రాశారు. ఏ పర్సన్ హూ లివ్స్ ఈస్ లీవింగ్ హిజ్ నేమ్ అండ్ ఓన్లీ ప్లేస్. ఇఫ్ యూ రైట్ యువర్ లైఫ్ హిస్టరీ, ఎన్ని పేజీలు రాసావు నీ జీవితం గురించి? అందరూ పుడతారు, అందరూ వెళ్ళిపోతారు. పళ్ళాం పేరు, కొడుకుల పేరు అయిపోయాయి, పుస్తకం అయిపోయాయి. అలా కాదు,
వాట్ ఈస్ దట్ యూ కంట్రిబ్యూటెడ్ టు సొసైటీ అనేది ముఖ్యం. తెలుగులో మాట్లాడారు కదా, మళ్ళీ ఇంగ్లీష్లోకి వెళ్ళిపోయారు, మళ్ళీ లేచిపోతున్నారు, ఆపేస్తున్నారు. అందువల్ల అందరూ కూడా చక్కటి తెలుగు భాషాభిమానులే. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం చెప్తూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ తరఫున ఈరోజు మనం అందరం సమావేశం అయ్యాము. పెద్దలకి, సభను అలంకరించిన అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలి. నేను ఇప్పుడు బిక్కీ కృష్ణ గారు రాసిన ఒక గజల్ పాడుతున్నాను. తెలుగు భాష వెలుగు కీర్తి గిడుగు రామమూర్తి. తెలుగు భాష వెలుగు కీర్తి గిడుగు రామమూర్తి. తెలుగు జాతి గుండె ఆర్తి, తెలుగు జాతి గుండె ఆర్తి గిడుగు రామమూర్తి. తెలుగు భాష వెలుగు కీర్తి గిడుగు రామమూర్తి. గ్రాంధిక భాష అన్నది ప్రజల భాష కాదని వాదించిన, గ్రాంధిక భాష అన్నది ప్రజల భాష కాదని వాదించిన, వాడుక భాషకు స్ఫూర్తి గిడుగు రామమూర్తి. వాడుక భాషకు స్ఫూర్తి గిడుగు రామమూర్తి. తెలుగు భాష వెలుగు కీర్తి గిడుగు రామమూర్తి. దేశ భాషలందు తెలుగు లెస్సని చాటిన రాయలల్లే, దేశ భాషలందు తెలుగు లెస్సని చాటిన రాయలల్లే, తెలుగు భాషోద్యమ దీప్తి, తెలుగు భాషోద్యమ దీప్తి గిడుగు రామమూర్తి. సవర జాతి వ్యాకరణం రాసిన విధాతడు, సవర జాతి వ్యాకరణం రాసిన విధాతడు. అధికార భాష తెలుగు వ్యాప్తి గిడుగు రామమూర్తి. అధికార భాష తెలుగు వ్యాప్తి గిడుగు రామమూర్తి. తెలుగు భాష వెలుగు కీర్తి గిడుగు రామమూర్తి. అమ్మ పాలు లాంటిది అచ్చమైన తెలుగని, అమ్మ పాలు లాంటిది అచ్చమైన తెలుగని, భాష కోసమే బతికిన, భాష కోసమే బతికిన భాషా ఋషి గిడుగు రామమూర్తి. తెలుగు భాష వెలుగు కీర్తి గిడుగు రామమూర్తి. తెలుగు జాతి గుండె ఆర్తి గిడుగు రామమూర్తి. వచ్చే వారము మరొక గొప్ప కార్యక్రమంతో మీ ముందుకు రావడం జరుగుతుంది. అంతవరకు సెలవు.